దయచేసి ఎందుకో ఉన్న వాళ్ళు అనేక పనులు చేస్తూ ఉన్నాం. మనము ఒకసారి బాగా ఆలోచించాలి. గతంలో తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎట్లుంది, గతంలో మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్యలు పరిష్కరించుకుంటా ఉన్నాం. మరి గతంలో కరెంటు బాగా ఇబ్బంది ఉండే, 10 రకాల రేవు కలవాలి. గతంలో కరెంటు కావాలంటే అనేక రాష్ట్రాల్లో ధర్నాలు చేస్తే కరెంటు రాకపోతే 5 గంటలు వచ్చు. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే సాగుగాళ్ళకు కూడా స్నానాలు చేయడానికి కరెంటు ఉండవు. ఏంటి ఫోన్ చేసి 15 నిమిషాలు 20 నిమిషాలు కరెంట్ ఇస్తే మీరు స్నానం చేసి ఇంటిపోతాం అందుకు. అట్లాంటి పరిస్థితి గతంలో ఉంటాయి. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే 24 గంటల కరెంట్ వస్తుంది. బాయిల కాడనైతే రైతులందరిలో ఉచితంగానే ఇంకా కరెంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. పెద్ద మనుషులకు పెన్షన్ ఇస్తున్నాం.